అసెంబ్లీకి రాని జగన్ ఏం పాదయాత్ర చేస్తారని మంత్రి ఎండి ఫరూక్ ప్రశ్నించారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడేందుకు అసెంబ్లీకి రాలేదన్నారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతభత్యాలు ఎందుకు తీసుకోవాలని నిలదీశారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. నంద్యాల 24 వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. సూపర్ 6 పథకాలు, వార్డులోని సమస్యలను ఫరూక్ అడిగి తెలుసుకున్నారు. మళ్ళీ ఏదో పాదయాత్ర చేస్తామని చెప్పి అసెంబ్లీకి రాను నువ్వు పాదయాత్ర చేసావు. ఎందుకు పాదయాత్ర? నువ్వు పాదయాత్ర చేసావు, మళ్ళీ స్టాప్ గ్యాప్లో మీ చెల్లెలు తిరిగింది, నువ్వు జైలు పోతే మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంట. మరి నియమం 11 మంది గెలిచారు, ఒకటి అసెంబ్లీకి రాలే. ప్రజా సమస్యల గురించి మాట్లాడే. ప్రజాస్వామ్యంలో మనం గెలిచి ఎందుకు పోతాం అసెంబ్లీకి? మన నియోజకవర్గాల విషయాలు కానీ, లేకపోతే రాష్ట్ర విషయాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయాలు కానీ మాట్లాడే అపోజిషన్ వాళ్ళు మాట్లాడే హక్కు నీకు ఉంది. మాకేదైనా మంచి సజెషన్లు ఇస్తామని చెప్పి మేము అనుకున్నాం. అసెంబ్లీ ముఖమే చూడకుంటే జీతభత్యాలు ఏం తీసుకోవాలి? ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ నేను తిరుగుతానంటే ఏం ప్రజలు ఏమనుకుంటా? పిచ్చోళ్ళు అనుకుంటారా? చెవులు పూలు పెట్టుకున్నారు అనుకుంటా ప్రజలు ఇంకా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాడు ఆయన. అని పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతే ఎవరు నమ్ముతారు? మళ్ళీ నేను కడప నుంచి పాదయాత్ర చేస్తానంటే బస్సు యాత్ర చేయడం వచ్చింది, పాదయాత్ర చేయలేడు ఆయన. అసలు అనవసరం. అసెంబ్లీకి రావే బాబు, నమస్కారం పెట్టి చెప్తున్నాం అందరం కూడా. అసెంబ్లీకి వచ్చి మాకు ఏదైనా సజెషన్లు ఇవ్వు. మేము 11 మంది గెలిపించుకున్నారు. ప్రజాస్వామ్యం అడుగుతారు, మా నియోజకవర్గం వచ్చినాడా లేదా, శాసనసభ్యుడు ఏమో సమస్యల గురించి మాట్లాడాడా లేదని అడుగుతారు, దాని గురించి మాట్లాడాలి.